గజాస్ న్యూస్కు స్వాగతం. అంబేద్కర్ యువజన సంఘం బీరావిల్లి వీడీసీ బీరావిల్లి ఆధ్వర్యంలో అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గంగవ్వ ఎల్లన్న, వీడీసీ అధ్యక్షుడు సుధాకర్ రెడ్డి మరియు నాయకులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మాట్లాడుతూ అంబేద్కర్ ఎంతో కష్టపడి పటిష్టమైన రాజ్యాంగం రచించారని, దాని వలననే ప్రజాస్వామ్య పాలన స్థిరంగా ఉన్నదని కొనియాడారు. పేదరికను, వివక్షను స్వయంగా అనుభవించిన అంబేద్కర్ సామాజిక నిర్మాణం మూలంగా భారతదేశంలో కొన్ని వర్గాల ప్రజలు ఆస్తి హక్కులు, విద్య, ఉద్యోగ హక్కులకు దూరంగా అన్ని రంగాల్లో వెనుకబడ్డవారు అభివృద్ధి చెందడానికి రిజర్వేషన్లు, ఆర్థిక సాయం లాంటి ప్రత్యేక అవకాశాలను ప్రవేశపెట్టారని తెలియజేశారు. కావున యువకులు కష్టపడి సామరస్యంగా రాజ్యాంగ పరిధిలోనే అవకాశాలను అందిపుచ్చుకొని అభివృద్ధి చెందాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ యువజన సంఘ సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఇజ్జుడు బాబు ఇజ్జుడు అమ్మ ఇజ్జుడు తీసిన జై భీమ్, జై భీమ్, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, బాబా సాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, జై భీమ్. సాయంత్రం మనకి ఏం ఆనందం అన్ని లోపల అక్కడ ఫోటోలు ఉన్నవాడికి అయినా ఫోటోలు ఉన్నవాడికేనా ఎన్నో ఇది కూడా ఉంది మనసు, ఇది కూడా ఒక పార్టీ. మనం నలుగురం పోతున్నాం బావా. గ్రామ ప్రథమ పౌరాలు గంగవ్వ ఎల్లన్న గారు, అదేవిధంగా వీడీసీ ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారు మరియు రాజు గారికి, అదేవిధంగా దళిత బిడ్డలందరికీ మరియు ఈ కార్యక్రమానికి వచ్చేసిన మైనార్టీ నాయకులకు, బీసీ నాయకులకు అందరికీ పేరు పేరున అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి చెప్తే ఎంత మాట్లాడినా తక్కువ. ఎందుకంటే ఇది ఒక ఎన్సైక్లోపీడియా. ఆయన తెలియని విషయం అంటూ లేదు. ఏ విషయమైనా కానీ అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. అంత పెద్ద గొప్ప చదువు చదివిండు. ఆయన ఒకటే మాట చెప్తుండే, కష్టపడాలి, కృతజ్ఞత ఉండాలి, సౌశీల్యం అంటే మంచి మనసుతో ఉండాలి. ఈ మూడు ఉన్నప్పుడే మనిషి జీవితం బాగుపడాలి. ఆయన ఆ రోజులలో ఎన్నో కట్టుబాట్ల మధ్య తన చదువును కొనసాగించారు. ఆ రోజులలో ఎలాంటి అవకాశాలు లేవు. దళిత బిడ్డలకు కానీ ఎవరికి కానీ వెనుకబడిన వర్గాలకు ఎలాంటి అవకాశాలు లేనప్పుడు కూడా కష్టపడి ఎంతో కష్టపడి చదివి ఆ స్థాయికి వెళ్ళిండు. ఆయన కోరుకున్నది ఒకటే, ఆ రోజు ఉన్న పరిస్థితులలో ఆయన కమ్యూనిస్టుగా మారలేడు. ఆయన ఏమనుకున్నాడంటే చదివే ఒక జీవితానికి మార్గదర్శి అని ఆయన ఉన్నత చదువులు చదివిండు. ఆయన ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా కానీ ఒక లెఫ్టిస్ట్ కానీ ఒక కమ్యూనిస్ట్ కానీ ఒక నక్సలైట్ మారలేదు. ఎందుకంటే ఇవి తాత్కాలికమే. ఒక మనిషి బాగుపడాలంటే మంచి చదువు చదువుకోవాలా, మంచి ప్రవర్తన ఉండాలనే ఉద్దేశంతోనే ఆయన బాగా కష్టపడి చదివాడు. ఆఖరికి మతాన్ని విషయం తీసుకుంటే కూడా బౌద్ధిజం తీసుకున్నాడు. ఎందుకంటే నిరాడంబరమైన బౌద్ధ మతం, అందులో ఎలాంటి ఆడంబరాలు ఉన్నాయని బౌద్ధ మతాన్ని స్వీకరించి జీవితాంతము దళిత బిడ్డల కోసం పోరాటం చేసి మన భారత రాజ్యాంగం ఇప్పటికి కూడా కొనసాగిస్తున్నామంటే అంబేద్కర్ యొక్క చలవనే. ఎంతో కష్టపడి దాన్ని నిర్మించిండు. మరి అంబేద్కర్ ఆశయాలను కొనసాగించాలంటే మనం కూడా మన దళిత బిడ్డలు కానీ మిగతా వాళ్ళు కూడా అందరూ కూడా కష్టపడి చదివితేనే భవిష్యత్తు ఉంటుంది. కాబట్టి అందరూ చదివి మంచి స్థాయికి ఎదగాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. 130వ జయంతి సందర్భంగా ఇక్కడికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి జెండా ఆవిష్కరణకు ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి మన వీడీసీ ప్రెసిడెంట్, మరి క్యాషరు, మరి మాజీ ఎంపీటీసీ, మిగతా బీసీ నాయకులకు, మరి ఇంకా రెడ్డి నాయకులకు, మరి ముస్లిం సోదరులందరికీ, మా దళిత నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం. మరి బాబాసాహెబ్ తన సామాజిక వర్గంలో జన్మించి తన గొప్ప చదువు చదివి, గొప్ప చదువు ప్రపంచ దేశాలలో ఫస్ట్ చదువు చదివి, మరి అప్పుడు ఆయన చదువు చదివే టైంలో మన భారతదేశంలో వేరేళ్ళు పరిపాలించిన నిజాం సర్కార్ తెలంగాణను పరిపాలించింది. అటు బ్రిటిష్ వాళ్ళు దేశాన్ని పరిపాలిస్తున్నారు. ఆయన చదువు అయిపోయిన తర్వాత మరి మనకు స్వాతంత్రం రావడం జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత మరి ఈ రాజ్యాంగం మనం ఎట్లా జరుపుకుందాం, ఈ దేశాన్ని వాళ్ళ చేతిలో ఇప్పుడు మన చేతిలో కట్టించి ఏం చేద్దాం, ఎట్లా వెసులుబాటు చేసుకుందామని చెప్పేసి మరి అందరిని అడిగితే, అన్ని దేశాలను అడిగితే, బాబు మీ దేశంలో మంచి నాయకుడు ఉన్నాడు, ప్రపంచంలో గొప్ప చదివిన వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఆయనకు అప్పచెప్పండి అని వాళ్ళు చెప్పడం జరిగింది. మరి అదే విధంగా కమిటీ వేసి కమిటీలో ఈ నాయకుడిని వేసి ఈయనకు అప్పచెప్పడం జరిగింది. రాజ్యాంగం కొన్ని రోజులు చక్క 3 సంవత్సరాలు రాసి ఈ దేశానికి అన్ని రకాల అందరికి అన్ని వర్గాలకు న్యాయం చేసి దేశములనే ఏ రాష్ట్రంలో ఏ వర్గాలు వీకున్నారు అలా రిజర్వేషన్ కల్పించి అందరికీ మరి 1950లో మరి దేశానికి అప్పచెప్పడం జరిగింది. మరి అప్పటి నుంచి మరి రాజకీయ పరంగా మరి ఉద్యోగుల పరంగా అన్ని రకాల అన్ని వర్గాలు మరి ఎన్నో ఫలితాలు అనుభవించి మంచి లెవెల్కి వెళ్ళిపోయారు. మరి ఇప్పుడు వర్తమానం జరిగే కాలం ఏంటంటే ఇప్పుడు భవిష్యత్తు మన పిల్లల మన మీద ఉంది, యూత్ మీద ఉంది. మరి ఇప్పుడు మంచి చదువు చదవాలా, మరి చదువులో వెనుకబడిపోతున్నాము. అప్పట్లోనే మన బాబాసాహెబ్ అంత గొప్ప చదువు చదివితే మనల్ని ఎక్కడ ఏ దారి నడుపుతున్నారో మనం అందరం ఆలోచించాలా. మరి మీరు మంచిగా చదవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.